నమస్కారం. ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ప్రేక్షకులకు అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. మన ధర్మ సందేహాలన్నీ కూడా తీర్చడానికి మన గురువు గారైనటువంటి నందిబట్ల సత్యనారాయణ శర్మ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మన ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్తే అమ్మా, దీర్ఘాయుష్మతి భవ. గురుగారు, సంక్రాంతి రోజు మనం ప్రత్యేకంగా సమర్పించుకునే నైవేద్యాలు ఏంటి? సంక్రాంతి రోజున ప్రొద్దున్నే ప్రాతకాలం ముందు ఎన్ని గంటలకు లేవాలి, కాలకృత్యాలు ఎన్ని గంటలు చేసుకోవాలి, ఆ విధంగా మనము స్నానం అభ్యంగనం ఎన్ని గంటలు చేయాలి, కొత్త ధాన్యాన్ని తీసుకొచ్చి కొత్త వంటలు వండేది ఎప్పుడు, పాలు పొంగిచ్చేది ఎప్పుడు, దానివల్ల ఫలితం ఏమిటని కూడా ప్రశ్నించారు. చాలా చక్కటి ప్రశ్న అండి. సంక్రాంతి రోజు అని చెప్పలేదండి. మనకు నిత్యకృత్యం కూడా ప్రతిరోజు సూర్యోదయాత్ పూర్వం బ్రాహ్మీ ముహూర్తం అనగా 4 గంటల నుంచి 5 గంటల లోపుగానే మానవుడు లేవాలి. సూర్యుడు ఉదయించక ముందే లేవాలి. కనుక కోడి కూత కూయకు ముందే మనకు ఇప్పుడు గడియారాలు వచ్చాయి, కానీ ఆనాడు కోడి కూతే గడియారం. అది ఆధారంగా కోడి కూసిందంటే వ్యవసాయదారులు కానీ వాళ్ళు కానీ తొందరగా లేచి చేసుకునేవాడు. ఆ రోజున పొద్దునటే లేచి అభ్యంగనం పెట్టుకొని మంగళ స్నానాలు కావించుకొని నూతన వస్త్రాలు ధరించుకొని చక్కగా స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి కులదైవతను ఇంట్లో ఉండే పూజలు చేసుకొని ఆ తదనంతరం ధాన్యమంతా సేకరించుకొని శుభ్రం చేసుకొని చక్కగా వంటలు చేసుకొని ఆ నైవేద్యాలు పెట్టుకొని పాలు పొంగితే శుభ పరిణామం అని. కనుక ఇప్పటికి కూడా గృహప్రవేశం వచ్చిందంటే పాలు పొంగించండి అని చెప్తారు. అటువంటి పాలు పొంగించడంలో ఆంతర్యం ఏమిటి? ఆ పాలు అనేది, క్షీరం అనేది గోమాతతో కొండినట్టు పొంగి విసర్జించినట్టయితే అత్యంతమైన పుణ్య ఫలితం లభిస్తుందని పాలు పొంగించాలి అనే శాస్త్ర ప్రమాణం ఉంది. ఆ రోజున పండుగ రోజున కాబట్టి పాలు పొంగించి చక్కటి గుడం బెల్లంతో పరమాన్నం చేసి నైవేద్యం చేసి నువ్వులతో ఉండలు చేసి చక్కటి భోజనానికి కావలసినటువంటి పదార్థాలు పంచషడ్డోపేత పాయసాన్న భక్ష భోజ్యాదులు కూడా చేసుకుని 12 గంటలకల్లా లేచి కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత వారి విధి విధానంతో కూడుకున్నటువంటి ధ్యానం, ఆ భగవంతుని స్మరణ, భగవంతుని యొక్క ప్రేక్షణ, తల్లిదండ్రులకు నమస్కారం, మాతృదేవో భవ పితృదేవో భవ వాళ్ళ యొక్క ఆశీస్సును పొంది తద్వారా దేవతల ఆశీస్సును పొంది చక్కగా అన్నదానం చేసుకొని భాజనాలు చేసుకొని ఆనందమైనటువంటి జీవనం కలిగించాలని ఈ యొక్క పాలు పొంగ ఆ సంక్రాంతి పండుగ రోజున ఉషకాలం లేచి కాలకృత్యాలు తీర్చుకునే యొక్క పండుగను ఆ విధంగా శోభాయమానంగా చేసుకున్నట్టయితే మనకు, మన ఇంటికి, మనకు నమ్మినటువంటి బంధువులకు, మిత్రులకు యశకీర్తులు కలిగించి సంక్రాంతి పండుగ రోజున ఉత్తరాయణ పుణ్యకాలంలో దేవతలందరూ కూడా వీక్షిస్తూ పూజలు చేసే వాళ్ళందరూ కూడా ఆశీర్వదించడానికే ప్రత్యేకించి తథాస్తు దేవతలుగా ఉంటూ మనందరినీ కాపాడుతూ ఆ దేవతానుగ్రహాన్ని పొందగలుగుతారని ఈ ప్రపంచంలో మానవులందరూ కూడా ధర్మం చేతనే ప్రవర్తించాలి. ఎవరి ధర్మం వారికి ఉంటుందో దాని ప్రకారం నడవాలని మనకు చతురో వేదాల ధేయీత 4 వేదాలు చెప్పి ఉన్నాయి. ఋగ్వేద సామాధరణ వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు, వృద్ధులు, పెద్దలందరూ కూడా ఉపోద్ఘాతం చేసున్నారు. ఎంతోమంది మహానుభావులు ఎన్నెన్నో రంగాలలో ప్రవేశించి అత్యంతమైన పుణ్యకమైనటువంటి కార్యాలలో మనము హితుడిగా హితోపదేశంగా ధర్మవాక్యాలు చెప్తూ కాపాడుకుంటూ ఉన్నారు. కనుక ఈ పండుగకు సంక్రాంతి అనేది అంతటి ఆనందదాయకమని, ఈ పుణ్య పురుషార్థమైనటువంటిదని, ఉత్తరాయణ పుణ్యకాలానికి అంత ప్రాధాన్యతను ప్రచుర కూడా అందుకున్నదని, అందుకనే దీనికి సంక్రాంతి అని మహా గొప్ప పండుగ అని ఉత్తరాయణ కాలంలో వచ్చిందని దీనికి ఒక ప్రతీతి అండి. గురువుగారు, ఇప్పటి వరకు మేము అడిగినటువంటి ప్రతి సందేహాన్ని కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు.